మీరంత తీవ్రంగా మాట్లాడినప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే మీ అమ్మగారు కొంచెం తెరపైకి వచ్చిన తర్వాత, అంటే ఆఫ్టర్ ఆల్ దిస్ స్టార్టెడ్, ఓహో ఈయనకి అమ్మగారు ఉన్నారు, నార్మల్ అమ్మగారు అని కొంచెం ఆశ్చర్యపోయారు అందరూ. అంటే మీరు అప్పుడు తీవ్రంగా చాలా విషయాలు, అంటే వాళ్ళ అమ్మ పెంపకంతో ఇలా పెచ్చగా తయారయ్యాడా అనే అనుమానం కొంచెం, ఈ ఒక్కడే తెంగరోడు వాళ్ళు కాదు మాట అని క్లారిటీ వచ్చింది కొంచెం. అంతేగా అంతేగా. సో వెన్ యూ అనౌన్స్డ్ ఇంకా విడిపోతున్నామని చెప్పి అప్పుడు కన్విన్స్ చేయాల్సి వచ్చిందా? ఐ థింక్ ఆల్రెడీ తెలుసు, చూశారు కదా ప్రాసెస్. చూసినప్పుడు ఐ థింక్ ఆటోమేటిక్గా ది రియలైజ్ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్ అనేది. అండ్ అదే ఐ థింక్ దాని తర్వాత కూర్చుని నేను వాళ్ళకేదో చెప్పి అవన్నీ ఏమి జరగల. రామ్ గోపాల్ వర్మ గారు అమ్మాయిల పిచ్చి అని 100 సార్లు చాటి చెప్పారు ఇంటర్వ్యూల్లో, బయట, అన్ని విధాలు. మీ మనసుకి ఏమనిపిస్తుంది? నాకు రాము తెలుసు కదా, నాకు అసలు ఏమనిపించదు. అంటే తెలుసు అంటే నేను చెప్పనా, ఇంకో ప్రపంచం, నాకు తెలిసిన ప్రపంచం ఎంతో క్రూయల్గా ఉంటారు మగవాళ్ళు. పైకేమో పెద్ద మనిషిలాగా, దానికంటే ఏదో చెప్తాడు అంతే. తనేమో ఎవరికి హాని చేయడు, ఎవరిని ఇబ్బంది పెట్టాడు, అది నాకు తెలుసు, నా మనసుకి తెలుసు. ఇప్పుడు రంగీలా సినిమా ఉన్నప్పుడు నాకు అమ్మాయి ఎంతో అందంగా కనపడింది, అమ్మాయిని చాలా అందంగా చూపించాడని. నెక్స్ట్ ఇంకోటమ్మా, ఇప్పుడు మన ఇళ్ళల్లో కూడా అమ్మాయిని అందమైన కోడలు తెచ్చుకోవాలంటారు కదా. అంటే అందమైన అమ్మాయి ఇంట్లో తిరుగుతుంటే ఇల్లు కలకలలాడుతుందని, అంతే కదా. ఎవరు అందమైన కూతురు కనాలని ఎవరిని నేను వినలేదు. ఉండాలని అనుకోవచ్చు, అది వేరే సంగతి. అంటే నిజమే కదా, ఒక అమ్మాయి వచ్చి లక్షణంగా అందమైన అమ్మాయి తిరుగుతుంటే మరి ఇల్లు కలకలలాడుతుంటుంది కదా. కానీ నేను ఒకటి చెప్తాను, నేను ఫస్ట్ టైం నేను నా కెరీర్లో రంగీలా సినిమాలో హీరోయిన్ని ఎక్స్పోజ్ చేశాను, ఆ బికినీలు ఇలాంటివన్నీ చేసాను. ఆ టైంలో నేను తీసినప్పుడు మాకు ఎల్డీ ప్లేయర్ ఉండేది. నేను అమ్మాయిని అబ్జర్వ్ చేస్తే అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై డిడ్ దట్. నేను ఉర్మిళని ఒప్పించగలటానికి కూడా రీజన్ అదే, ఆ టైంలో క్లోజ్ చేసుకోవడానికి. ఇప్పుడు సర్కైలో ఖట్యా లాంటి డేవిడ్ ధావన్ సినిమాలో మన పేరేంటి, కరిష్మా కపూర్ ఒక హార్డ్ సరి కైలో ఖట్టియా జాడ, ఆ కైండ్ ఆఫ్ హార్డ్ ఎక్స్ప్రెషన్స్ మినీ స్కర్ట్లు వేసుకున్నప్పుడు అమ్మ ఎక్స్ప్రెషన్లో ఇలా కొంచెం మొహం చెట్లు చూసేది. నేను సింగింగ్ ఇన్ ద రెయిన్ లాంటి ఎల్డీ పెడితే దాంట్లో టెక్నికల్గా ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఉంది, అది మాత్రం ఫుల్ స్మైల్తో చూసేది. అప్పుడు నాకేమనిపించిందంటే వాళ్ళు ప్రైడ్ తీసుకున్నప్పుడు, కరిష్మా కపూర్ ప్రైడ్ తీసుకోవట్లా, ఏదో కమర్షియల్ సినిమా చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం, ఆ వల్గారిటీ లిరిక్స్ చేయటానికి, అది మొహంలో రిఫ్లెక్ట్ అయ్యేది. అప్పుడు నేను అమ్మ ఎక్స్ప్రెషన్ బట్టి నేను ఊర్మిళకి చెప్పాను, నువ్వు ప్రైడ్ తీసుకుంటే నీకున్న బాడీకి అది అలా రిఫ్లెక్ట్ అవుతుంది, నీకు నచ్చినప్పుడు నువ్వు చేసినప్పుడు ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది వల్గర్గా. కాన్ఫిడెంట్గా ఉంటే అమ్మాయి మినీ డ్రెస్ వేసుకుని, కాన్ఫిడెంట్ అసలు ఎంత కవర్ చేసేస్తుందో మనకి ఏమనిపించదు, ఇబ్బంది అనిపించదు, ఏమనిపించదు అసలు ఆ కాన్ఫిడెంట్ లేకపోతేనే. కానీ ఇది తెర మీద అమ్మాయిల గురించి మీరు చెప్తున్నారు, అమ్మాయిల పిచ్చి అంటే నేను అసలు అమ్మాయిల్ని అంటే కేవలం అంటే వాళ్ళని, నాకు అమ్మాయి ఫ్రెండ్స్ ఉండరు, నాకు అమ్మాయిలు అంటే ఐ మీన్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ మ్యాన్ అండ్ ఉమెన్ షుడ్ మీట్, ఇలాంటి స్టేట్మెంట్ చేస్తుంటారు. అప్పుడు మీకు ఇబ్బంది అనిపించదా? రామ్ గోపాల్ వర్మ గారు అంతే అంటారా? ఆయన ఎప్పుడైనా మీరు శోధించారా ఈ విషయం? నాకు అసలు ఎప్పుడు అది ఆ విషయం నాకేమీ అసలు ఇంపార్టెంటే అనిపించలేదు. ఇప్పుడు సడన్గా తట్టింది ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ టైం నేను అమ్మాయి అందం గురించి అమ్మ దగ్గరేనా, ఇందాక చెప్పాను కదా ప్రపంచంలో అత్యంత అద్భుతమైన అందం అని ఉట్టి స్త్రీలో ఉంటుందని మా అమ్మ చెప్పింది ఎవరికో, అది నేను విన్నా. ఇప్పుడు కూడా నేను అమ్మని చూసినప్పుడు ఒక రంగీలాలో ఊర్మిళ కానీ లేకపోతే ఏదో వేరే హీరోయిన్, అమ్మ ఎప్పుడు మెచ్చుకుంటుంది. అది తను ఏంటి మనం బికినీ వేసుకుందా లేకపోతే చీర కట్టుకుందా అని అందరినీ అందంగా చూస్తుంది అంతే. సో ఐ థింక్ అమ్మాయిల అందం గురించి వచ్చిన నాకు అది మా అమ్మ నుంచి వచ్చిందని ఇప్పుడే కనుక్కున్నా. సో ఈసారి నుంచి నన్ను బ్లేమ్ చేయొద్దు. రాము ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ నేనే. ఎందుకంటే నన్నేమి హింసించకుండా
బటన్ వేలు కింద పెట్టకుండా నా ఇష్టం వచ్చినట్టు జీవించడానికి నాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చింది. యా సో అలా చూసుకుంటే కదమ్మా, ఇప్పుడు ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నాం, అవతల పర్సన్ మెచ్యూర్డ్ పర్సన్ అనుకో మనకేమీ అనిపించదు, ఫ్రీగా మాట్లాడతాం కదా. అదే సగం సగం కొంచెం కొంచెం నాలెడ్జ్ తెలిసిన వాళ్ళతోటి మనం ఫ్రీగా మాట్లాడలేం, అంతే కదా. అలాగే రావుతో కూడా నాకు అలా అనిపిస్తుంది అంతే. తను చెప్పిన మెచ్యూర్డ్ పర్సన్ మాట్లాడుతున్నాడు కదా అని నాకు అసలు ఎప్పుడు తర్వాత తన గురించి భయపడడం కానీ ఎప్పుడు భయం వేయలేదు నాకు. అంటే ఎలాంటి భయాలు అంటే ఇప్పుడు ఆ సినిమాలు తీస్తాడు కదా, రక్త చరిత్ర అవి తీస్తే ఓహో అలాంటివి అంటే కొంచెం మీరు అనేవి ఈ డేంజరస్ జానర్స్ లో కొంతమంది మూర్ఖులు ఉంటారు కదా, అసలు పార్టీ యజమాని చెప్పకపోయినా మధ్యలో వాళ్ళు ఏ చేస్తారు పిచ్చి పనులు. అలాంటి భయాలు కూడా మీరు అంటే అండర్ వరల్డ్ ఒక టైంలో అండర్ వరల్డ్ బెదిరింపులు వచ్చాయి అని అంటారు, నిజమేనా? రావటం నిజమే, కానీ నాకు నేచర్ తెలుసు అది ఏంటి బెదిరింపు అనేది, ఎందుకు లేకపోతే ఎవరు చేస్తున్నారు, నాకు ఐ అండర్స్టాండ్ దట్ వరల్డ్. మీకు అది అర్థమైనప్పుడు నేను ట్యాకిల్ చేయగలుగుతాను. అవు తెలుసు కదా, నాకు అసలు ఏమనిపించదు. అంటే తెలుసు అంటే నేను చెప్పనా, ఇంకో ప్రపంచం, నాకు తెలిసిన ప్రపంచం ఎంతో క్రూయల్గా ఉంటారు మగవాళ్ళు, పైకేమో పెద్ద మనిషిలాగా, దానికంటే ఏదో చెప్తాడు అంతే అంతే, తనేమో ఎవరికి హాని చేయడు, ఎవరిని ఇబ్బంది పెట్టాడు, అది నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. ఇప్పుడు రంగీలా సినిమా ఉన్నప్పుడు నాకు అమ్మాయి ఎంతో అందంగా కనపడింది, అమ్మాయిని చాలా అందంగా చూపించాడని. నెక్స్ట్ ఇంకోటమ్మా, ఇప్పుడు మన ఇళ్ళల్లో కూడా అమ్మాయిని అందమైన కోడలు తెచ్చుకోవాలంటారు కదా. అంటే అందమైన అమ్మాయి ఇంట్లో తిరుగుతుంటే ఇల్లు కలకలలాడుతుందని, అంతే కదా. ఎవరు అందమైన కూతురు కనాలని ఎవరిని నేను వినలేదు, ఉండాలని అనుకోవచ్చు, అది వేరే సంగతి. అంటే నిజమే కదా, ఒక అమ్మాయి వచ్చి లక్షణంగా అందమైన అమ్మాయి తిరుగుతుంటే మరి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది కదా. కానీ నేను ఒకటి చెప్తాను, నేను ఫస్ట్ టైం నేను నా కెరియర్లో రంగీలా సినిమాలో హీరోయిన్ని ఎక్స్పోజ్ చేశాను, ఆ బికినీలు ఇలాంటివన్నీ చేసాను. ఆ టైంలో నేను తీసినప్పుడు మాకు ఎల్డీ ప్లేయర్ ఉండేది. నేను అమ్మాయిని అబ్జర్వ్ చేస్తే అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై డిడ్ దట్. నేను ఉర్మిళని ఒప్పించగలటానికి కూడా రీజన్ అదే, ఆ టైంలో క్లోజ్ చేసుకోవడానికి. ఇప్పుడు సర్కైలో ఖట్యా లాంటి డేవిడ్ ధావన్ సినిమాలో మన పేరేంటి కరిష్మా కపూర్ ఒక హార్డ్ సరే కైలో ఖట్టియా జాడ ఆ కైండ్ ఆఫ్ హార్డ్ ఎక్స్ప్రెషన్స్ మినీ స్కర్ట్లు వేసుకున్నప్పుడు అమ్మ ఎక్స్ప్రెషన్లో ఇలా కొంచెం మొహం చెట్లు చూసేది. నేను సింగింగ్ ఇన్ ద రెయిన్ లాంటి ఎల్డీ పెడితే దాంట్లో టెక్నికల్గా ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఉంది, అది మాత్రం ఫుల్ స్మైల్తో చూసేది. అప్పుడు నాకేమనిపించిందంటే వాళ్ళు ప్రైడ్ తీసుకున్నప్పుడు, కరిష్మా కపూర్ ప్రైడ్ తీసుకోవట్లా, ఏదో కమర్షియల్ సినిమా చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం, ఆ వల్గారిటీ లిరిక్స్ చేయటానికి అది మొహంలో రిఫ్లెక్ట్ అయ్యేది. అప్పుడు నేను అమ్మ ఎక్స్ప్రెషన్ బట్టి నేను ఊర్మిళకి చెప్పాను, నీలో నువ్వు ప్రైడ్ తీసుకుంటే నీకున్న బాడీకి అది అలా రిఫ్లెక్ట్ అవుతుంది, నీకు నచ్చినప్పుడు నువ్వు చేసినప్పుడు ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది వల్గర్గా. కాన్ఫిడెంట్గా ఉంటే అమ్మాయి మినీ డ్రెస్ వేసుకుని కాన్ఫిడెంట్ అసలు ఎంత కవర్ చేసేస్తుందో మనకేమీ అనిపించదు, ఇబ్బంది అనిపించదు, ఏమనిపించదు అసలు ఆ కాన్ఫిడెంట్ లేకపోతేనే. కానీ ఇది తెర మీద అమ్మాయిల గురించి మీరు చెప్తున్నారు, అమ్మాయిల పిచ్ అంటే నేను అసలు అమ్మాయిల్ని అంటే కేవలం అంటే వాళ్ళని నాకు అమ్మాయి ఫ్రెండ్స్ ఉండరు, నాకు అమ్మాయిలు అంటే ఐ మీన్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ మ్యాన్ అండ్ ఉమెన్ షుడ్ మీట్, ఇలాంటి స్టేట్మెంట్ చేస్తుంటారు. అప్పుడు మీకు ఇబ్బంది అనిపించదా? రామగోపాల్ వర్మ గారు అంతే అంటారా? ఆయన ఎప్పుడైనా మీరు శోధించారా ఈ విషయం? నాకు అసలు ఎప్పుడు అది ఆ విషయం నాకేమీ అసలు ఇంపార్టెంటే అనిపించలేదు. ఇప్పుడు సడన్గా తట్టింది ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ టైం నేను అమ్మాయి అందం గురించి అమ్మ దగ్గరేనా, ఇందాక చెప్పాను కదా ప్రపంచంలో అత్యంత అద్భుతమైన అందం అని ఉట్టి స్త్రీలో ఉంటుందని మా అమ్మ చెప్పింది ఎవరికో, అది నేను విన్నా. ఇప్పుడు కూడా నేను అమ్మని చూసినప్పుడు ఒక రంగీలలో ఊర్మిళ కానీ లేకపోతే ఏదో వేరే హీరోయిన్ అమ్మ ఎప్పుడు మెచ్చుకుంటుంది, అది తను ఏంటి మనం బికినీ వేసుకుందా లేకపోతే చీర కట్టుకుందా అని అందరినీ అందంగా చూస్తుంది అంతే. యా, సో ఐ థింక్ అమ్మాయిల అందం గురించి వచ్చిన నాకు అది మా అమ్మ నుంచి వచ్చిందని ఇప్పుడే కనుక్కున్నా.
ఓహో. సో ఈసారి నుంచి నన్ను బ్లేమ్ చేయొద్దు. రాము ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ నేనే. ఎస్.